కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించే దిశగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరో కీలక అడుగు వేశారు. లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం నుంచి తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ వరకు కొత్త బస్సు సర్వీసును గురువారం ప్రారంభించారు. సుమారు 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తున్న విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 92 పంచాయతీలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కందుకూరు డిపోలో 15 ఏళ్లు దాటిన 28 బస్సులను దశల వారీగా తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అన్ని మోడల్ స్కూల్స్, యూపీ స్కూల్స్, అన్ని స్కూల్స్ను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఈ తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్లో ఎర్రారెడ్డిపాలెం గ్రామం కనీసం 4 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఆడపిల్లలు స్కూల్ కంటే 6th నుంచి తర్వాత చదువుకోవడానికి ఒక ఏజ్ వస్తుంది కాబట్టి సెక్యూర్ లేకుండా ఉన్నారు అని చెప్పి భయపడతా ఆ గ్రామ ప్రజలు ఏదైతే మేనేజర్ గారు చెప్పారో పల్లెనిద్ర కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూడా ఆ గ్రామానికి పోవడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం, ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉదయం పూట ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్లుగా మగ పిల్లలు కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు కోరడం, ఇమ్మీడియట్గా ఆ రోజు ఆర్ఎం గారు మన డిపో మేనేజర్ గారికి మేమందరం కూడా చెప్పడం, సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యం అంటే ఎవరైతే మన ఆర్ఎం గారికి డిఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే 15 ఇయర్స్ క్రాస్ అయిన బస్సులన్నీ కూడా మన డిపో నుంచి కూడా సుమారు 28 బస్సులు ఆగిపోవడం జరిగింది. గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడా. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఈ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రోత్సహిస్తా ఉంది. అతి త్వరలోనే 2-3 నెలల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా కంపల్సరీగా మనకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. ప్రతి గ్రామానికి ఈ నియోజకవర్గంలో ఉన్న 92 పంచాయతీలకి కూడా ఎక్కడా కూడా బస్సు అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా నడిపేదానికి మేము కంపల్సరీగా ప్రతి గ్రామానికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి దానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరిస్తాము. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఏ మూల ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి కూడా ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పించే విధంగా మా ప్రయత్నం ఉంటుందని